గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ఆర్టికల్స్కు సంబంధించినటువంటి ఇంగ్లీష్ గ్రామర్ను తీసుకొస్తున్నాను. ఎగ్జాంపుల్స్తో సహా డీటెయిల్డ్గా తెలుగులో వివరించడం జరిగింది. కాస్త లెంతీగా ఉన్నా కానీ డీటెయిల్డ్గా వివరించడం జరిగింది కాబట్టి కొద్దిగా ఎక్కువ సమయం తెలుస్తుంది మీకు. ఈ వీడియో చూసే మునుపు నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ దగ్గర సబ్స్క్రైబ్ చేయించాలని, అదేవిధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఆర్టికల్స్కు వెళ్ళే ముందు, an article is a word used to modify a noun which is a person, place, object or idea. Technically, an article is an adjective. The words a, an and the are special adjectives called articles. Articles come before the noun. Articles clarify whether a noun is specific or general or singular or plural. There are two types of articles. They are definite article and indefinite articles. Definite articles the, indefinite article a, an. ఈ ఆర్టికల్స్ను మనము అడ్జెక్టివ్గా తీసుకోవచ్చు. ఒక పర్సన్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, ఆబ్జెక్ట్ కావచ్చు, ఒక ఐడియా కావచ్చు. దాని గురించి మనకు తెలిపేది ఈ ఆర్టికల్స్ తెలుపుతాయి. టెక్నికల్గా ఈ ఆర్టికల్స్ను అడ్జెక్టివ్స్ అని అంటాము. ఏ, యాన్ ఇండెఫినిట్ ఆర్టికల్ అంటారు ఈ రెండింటిని. దీని డెఫినిట్ ఆర్టికల్ అని అంటారు. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా నౌన్కు ముందు, అది నౌన్ అంటే అది ప్లేస్ కావచ్చు, పర్సన్ కావచ్చు, థింగ్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నౌన్కు ముందు ఆర్టికల్ను యూస్ చేస్తాము. నౌన్ తర్వాత ఆర్టికల్స్ను యూస్ చేయము. నౌన్కు వెనుక భాగంలో తరువాత ఆర్టికల్స్ను యూస్ చేయము. అదేవిధంగా ఆ నౌన్ సింగులరా, ప్లూరలా అనేది మనకు ఈ ఆర్టికల్స్ను బట్టి తెలుస్తుంది. ఏ, యాన్ అనేది సింగులర్ నౌన్స్కు వాడతాము. ది అనేది ప్లూరల్ నౌన్స్కు మనం వాడటం జరుగుతుంది. ఇక ఇండెఫినిట్ ఆర్టికల్స్. ఇండెఫినిట్ ఆర్టికల్స్లో ఏ, యాన్ను ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటారు. ఎందువల్ల ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటారంటే స్పెసిఫై చేయదు. ఏ, యాన్ అనే నౌన్ గురించి స్పెసిఫై చేయదు. ఏ ప్రాంతానికి చెందినది, ఎక్కడిది అనేది పర్ఫెక్ట్గా డెఫినెట్గా చెప్పలేని పరిస్థితుల్లో ఏ, యాన్ అనేది మనం యూస్ చేయడం జరుగుతుంది. The key to knowing when to use a or an depends on the sound at the beginning of the noun. ఉన్నటువంటి నౌన్ ఆ ప్రొనౌన్సియేషన్లో వొవెల్ సౌండ్కు మునుపు, వొవెల్ లెటర్ కాదు, వొవెల్ సౌండ్కు ముందు యాన్ అనేది మనం యూస్ చేస్తాము. ఏ అనేది వన్ అనే మీనింగ్ వచ్చేటటువంటి లేదా సింగులర్ అయినటువంటి నౌన్ ముందు కానీ మనము వీటిని యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. గివ్ మీ ఏ బ్లాక్ పెన్. ఏ బ్లాక్ పెన్, ఒక బ్లాక్ పెన్. డెఫినెట్గా ఏ బ్లాక్ పెన్ అని కాదు, ఎన్నో బ్లాక్ పెన్స్ ఉంటాయి, అందులో ఒకటి అని అర్థం. గివ్ మీ అన్ ఆరెంజ్. ఆరెంజ్ వొవెల్ సౌండ్ కాబట్టి, ఆ అనేది వొవెల్ సౌండ్ కాబట్టి వొవెల్ సౌండ్స్కు ముందు యాన్ అనేది మనం యూస్ చేయడం జరుగుతుంది. ఏ అన్నా కానీ, యాన్ అన్నా కానీ సింగులర్లో సెన్స్ పరంగా అయితే సింగులర్ అనే అర్థం వస్తుంది. వన్ అనేటటువంటి అర్థం వస్తుంది న్యూమరికల్గా. దేర్ ఆర్ సెవరల్ పెన్స్ అండ్ ఆరెంజెస్. ద స్పీకర్ ఆస్క్డ్ ఫర్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. చాలా పెన్స్ ఉంటాయి, చాలా ఆరెంజెస్ ఉంటాయి, అందులో ఏదో ఒకటి ఇవ్వమని ఇక్కడ మనము అడగడం జరిగింది కాబట్టి ఇవి ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని వీటిని అంటాము. ఇక ఆర్టికల్ ఏ చాలా ఇంపార్టెంట్. దీనిని ఎక్కడెక్కడ యూస్ చేయడం జరుగుతుందో ఇక్కడ మనం ఇప్పుడు గమనిస్తాము. We use a before singular count nouns or adjectives that starts with a consonant sound. ఏ అనేటువంటి ఆర్టికల్ను మనము సింగులర్ మీనింగ్ వచ్చేటటువంటిది, ఏకవచనంతో సంబోధించేటటువంటిది, వన్ అనే న్యూమరికల్ సెన్స్తో వచ్చేటటువంటి నౌన్స్ ముందు మనము ఏ అనేది వాడుతాము. ఏ అనేది ఎక్కడ వాడుతాము అంటే కంపల్సరీ కాన్సోనెంట్ సౌండ్ వచ్చే పదాలకు ముందు మాత్రమే వాడతాం. వొవెల్ సౌండ్తో వచ్చేటువంటి పదాలకు మునుపు యాన్ అని వాడతాము. కాన్సోనెంట్ సౌండ్
తో స్టార్ట్ అయ్యేటటువంటి పదాలకు ముందు మనము ఏ వాడతాము. ఆ నౌన్ కావచ్చు, ఆ నౌన్ అది సింగులర్ అయి ఉండాలి. న్యూమరికల్ సెన్స్లో 1 అనేటటువంటి మీనింగ్ వస్తూ ఉండాలి. ఇక్కడ మనము ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అ స్టాంప్, అ డస్క్, అ టీవీ, అ డాగ్, అ బుక్, అ ట్రీ. ఇక్కడ ఏ ఆర్టికల్ ఏ అయినా కానీ మనము చదవడంలో ఆ అని చదవాల్సి వస్తుంది. అదేవిధంగా మనకందరికీ బాగా గుర్తుంటుంది వొవెల్స్ AEIOU, కాన్సోనెంట్స్ మిగిలినటువంటి 21 లెటర్స్. ఆ సౌండ్స్ ఇంపార్టెంట్. ఆర్టికల్స్లో ఆ సౌండ్ అనేది, ఆ ప్రొనౌన్సియేషన్ అనేది ఇంపార్టెంట్. వొవెల్ సౌండ్స్, కాన్సోనెంట్ సౌండ్స్. ఇక రెండవ పాయింట్ చూసామంటే ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ నంబర్ కలెక్టివ్స్ అండ్ సమ్ నంబర్స్. కొన్ని నంబర్స్ను ఎక్కువ సింగులర్ కాకపోయినా కానీ, ప్లూరల్ అయినా కానీ, నంబర్స్ ప్లూరల్ అయినా కానీ ఒక యూనిట్గా మనము తెలిపేటప్పుడు ఏ అనే ఆర్టికల్ని యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్ అ డజన్, అ గ్యాలన్. అదేవిధంగా ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ నౌన్ ఫాలోడ్ బై ఏ రెస్ట్రిక్టివ్ మోడిఫైయర్. ఒక మాడిఫైయర్ ఉన్నప్పుడు దాని ముందు మనము ఏ అనేటటువంటి సింగులర్ ఆర్టికల్ను వాడతాము, సింగులర్ నౌన్కు ముందుకు. అ గర్ల్ హూ వాస్ వేరింగ్ ఎ yellow hat ఈజ్ మై సిస్టర్. అది ఎగ్జాంపుల్. అదేవిధంగా ఏ ఈజ్ యూజ్డ్ విత్ నౌన్స్ టు ఫార్మ్ అడ్వర్బియల్ ఫ్రేసెస్ ఆఫ్ క్వాంటిటీ. క్వాంటిటీని తెలపడానికి కూడా మనం ఏను యూస్ చేయడం జరుగుతుంది. అమౌంట్ కావచ్చు లేదా డిగ్రీ కావచ్చు. ఎగ్జాంపుల్ ఐ ఫెల్ట్ ఎ బిట్ డిప్రెస్డ్. నేను కాస్త డిప్రెషన్కు లోనయ్యాను అని చెప్పడానికి ఏ అనేది వాడడం జరిగింది. ఏ ఈజ్ యూజ్డ్ విత్ నౌన్స్ దట్ స్టార్ట్స్ విత్ అన్ హెచ్ దట్ ఈస్ ప్రొనౌన్స్డ్. హెచ్ను సైలెంట్ కాకుండా ప్రొనౌన్స్ చేయబడినటువంటి హెచ్ అనేది యాక్చువల్గా కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఆ కాన్సోనెంట్ సౌండ్స్కు మునుపు సింగులర్ సెన్స్లో ఏ అనేది వాడతాము. ఆ హౌస్, అ హ్యాట్, అ హార్స్, ఇవి ఎగ్జాంపుల్స్. అదేవిధంగా ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ నౌన్ దట్ స్టార్ట్స్ విత్ ఏ యూ బట్ సౌండ్స్ లైక్ యూ. ఇక్కడ మనము యూతో స్టార్ట్ అవుతుంది, అయినా కానీ సౌండ్ మాత్రము యా ఈ యూ ఆ సౌండ్స్లో వస్తుంది. అటువంటి అక్షరాలకు మునుపు, దట్ మీన్స్ కాన్సోనెంట్ సౌండ్, ఓవెల్ లెటర్ ఉంటుంది కానీ కాన్సోనెంట్ సౌండ్ ఉంటుంది. ఆ కాన్సోనెంట్ సౌండ్కు ముందు మనము ఏ అనేటటువంటి ఆర్టికల్ను వాడడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏ యూనివర్సిటీ, ఏ యూజర్. యూ అనేది ఇక్కడ ఓవెల్ లెటర్ అయినా కానీ సౌండ్ మాత్రం కాన్సోనెంట్ సౌండ్. ఈ విషయాన్ని గమనించాలి. తర్వాత ఏ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్ అనేటటువంటి మీనింగ్ వచ్చే ప్రతి చోట మనం ఏని యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఐ బాట్ ఏ పెన్ టుడే. ఏ పెన్, ఒక పెన్ నేను కొనుక్కున్నాను అని అర్థం. అదేవిధంగా ఏ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎనీ. ఏ లయన్ ఈస్ ఎ వైల్డ్ అనిమల్. ఎనీ అన్న చోట కూడా ఏ అనేటటువంటి ఆర్టికల్ను యూజ్ చేస్తాం మనము. ఆ లయన్ ఈజ్ ఎ వైల్డ్ అనిమల్ అనేది ఇక్కడ ఏ లైన్ అయినా కావచ్చు, అది వైల్డ్ అనిమల్ కాబట్టి ఇక్కడ ఏ అనేటటువంటి ఆర్టికల్ను యూజ్ చేయడం జరిగింది. ఇక ఏ ఈజ్ యూజ్డ్ వెన్ ఏ సింగులర్ నౌన్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ ఫస్ట్ టైము సింగులర్ నౌన్ను ఇంట్రడ్యూస్ చేసే సమయంలో మనము ఏ అనేటువంటి ఆర్టికల్ను వాడతాము. దేర్ లివ్డ్ ఏ కింగ్. ఏ కింగ్. ఆ కింగ్ ఎవరు అనేది పర్టికులర్గా డెఫినెట్గా మనం చెప్పలేము కాబట్టి అక్కడ మనము ఏ అనేది యూజ్ చేసాము. ఏ యూజ్డ్ బిఫోర్ అన్నోన్ నేమ్స్. మనకు తెలియనటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చినా కానీ ఉన్నా కానీ ఆ నేమ్స్ అంత మునుపు పరిచయం లేకుండా అన్ఫెమిలియర్ అయినా కానీ ఆ నేమ్స్కు మునుపు మనము ఏ వాడడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఏ రాజేష్ కేమ్ టు మీట్ యూ. ఒక రాజేష్ వచ్చాడు మిమ్మల్ని కలవడానికి. ఆ రాజేష్ ఎవరు అనేది మనకు డెఫినెట్గా తెలియదు కాబట్టి అక్కడ
రాజేష్ అనేటటువంటి పేరున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో ఎవరో ఒకరు ఏ రాజేష్ అనేటటువంటి వ్యక్తి వచ్చాడు మిమ్మల్ని కలవడానికి అని అర్థం వస్తుంది. ఇక ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ యూనిట్స్. సింగులర్ యూనిట్ ఏదైనా కావచ్చు, దాని మునుపు ఏ వస్తుంది. ఏ లీటర్ 1 లీటర్, ఏ కిలోగ్రామ్ 1 కిలోగ్రామ్. ఒక అనే మీనింగ్ వచ్చేటటువంటి ప్రతి నౌన్ మునుపు లేదా సబ్జెక్ట్ ముందు ఏ అనేది మనము వాడడం జరుగుతుంది. ఏ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎక్స్క్లమేషన్స్. ఆశ్చర్యార్థకంతో కూడుకున్నటువంటి స్టేట్మెంట్స్లో తర్వాత ఆశ్చర్యార్థకం గుర్తున్నటువంటి స్టేట్మెంట్స్లో మనం ఏ వాడడం జరిగింది. వాట్ ఏ లవ్లీ పీస్, వాట్ ఏ బ్రిలియంట్ ఐడియా. ఇక్కడ మనము ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చాలా బాగా గమనించవచ్చు. లవ్లీ కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అయినటువంటి పదము, బ్రిలియంట్ కూడా కాన్సోనెంట్ సౌండ్తోనే స్టార్ట్ అయినటువంటి పదం కాబట్టి డౌటే అవసరం లేదు. అందున న్యూమరికల్ సెన్స్లో ఏ 1 కాబట్టి ఆ అర్థం వచ్చే ప్రదేశంలో ఆ ప్లేస్లో ఏ అనేది మనము పెట్టేసేయచ్చు. ఏ ఈజ్ యూజ్డ్ ఇన్ సమ్ ఫ్రేసెస్. కొన్ని ఫ్రేసెస్లోనూ ఏని యూజ్ చేయడం జరుగుతుంది. ఏ లిటిల్ మనీ, ఏ ఫ్యూ స్టూడెంట్స్. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ అబ్రివేషన్స్ స్టార్ట్స్ విత్ ద కాన్సోనెంట్ సౌండ్స్. అబ్రివేషన్స్ ఏవైనా కావచ్చు, కాన్సోనెంట్ సౌండ్స్తో స్టార్ట్ అయ్యే అబ్రివేషన్స్ ముందు మనము ఏ యూజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ వొవెల్ సౌండ్స్తో స్టార్ట్ అయ్యే అబ్రివేషన్స్ ముందు యాన్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏ బిఏ గ్రాడ్యుయేట్, ఏ బిఏ గ్రాడ్యుయేట్. ఏ ఈజ్ యూజ్డ్ ఇన్ ద న్యూమరికల్ సెన్స్ ఆఫ్ 1. 1 అనేటటువంటి అర్థం వచ్చే ప్రతి చోట ఏ అనేటటువంటి ఆర్టికల్ను మనం వాడడం జరుగుతుంది. ఏ కిలోమీటర్, ఏ కిలోగ్రామ్, ఏ బాయ్, ఏ గర్ల్, ఆ విధంగా. ఏ ఈజ్ యూజ్డ్ విత్ ద నేమ్స్ ఆఫ్ జాబ్స్. ఎగ్జాంపుల్ రమేష్ ఈజ్ ఏ టీచర్. నేమ్స్ ఆఫ్ ద జాబ్స్కు మునుపు 1 అనేటటువంటి సెన్స్లో మనం ఏ వాడడం జరుగుతుంది. రమేష్ ఈజ్ ఏ టీచర్. ఏ ఈజ్ యూజ్డ్ విత్ ద నేమ్స్ ఆఫ్ ద డేస్. రోజులను తెలిపే మునుపు ఎన్నో రోజులు ఉంటాయి, అందులో ఒక రోజు అనేటటువంటి సెన్స్లో మనము ఏ వాడడం జరుగుతుంది. ఐ వాస్ బార్న్ ఆన్ ఏ వెన్స్డే. నేను ఒక బుధవారం రోజు పుట్టాను. చాలా బుధవారాలు ఉంటాయి, అయినా కానీ ఒక బుధవారము అనేది ఇక్కడ ఆ సెన్స్లో మనము ఇక్కడ ఏ అనేటటువంటి ఆర్టికల్ని యూజ్ చేయడం జరిగింది. ఇక ఇంకొక ఇండెఫినిట్ ఆర్టికల్ యాన్. యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కౌంట్ నౌన్స్ బిగినింగ్ విత్ AEIOU వొవెల్ సౌండ్. వొవెల్ సౌండ్కు మునుపు వచ్చినటువంటి నౌన్స్ మునుపు కానీ సబ్జెక్ట్స్ మునుపు కానీ మనం యాన్ అనేది నౌన్ మునుపు యాన్ అనేటటువంటి ఆర్టికల్ను వాడడం జరుగుతుంది. AEIOU అచ్చు శబ్దం ఆ నుండి ఔ వరకు, అ ఆ ఇ ఈ ఉ ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఈ సౌండ్ వచ్చేటటువంటి పదాలకు మునుపు మనము యాన్ అనేటటువంటి ఆర్టికల్ను వాడడం జరుగుతుంది. యాన్ అన్నా కానీ న్యూమరికల్ సెన్స్లో 1 అని అర్థము. సింగులర్స్కు మాత్రమే మనము వాడడం జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. యాన్ యాపిల్, యాన్ ఎలిఫెంట్, యాన్ ఇష్యూ. యాపిల్ ఆతో స్టార్ట్ అయింది, ఎలిఫెంట్ ఏతో స్టార్ట్ అయినటువంటి పదం అది, ఇష్యూ ఈతో స్టార్ట్ అయింది. కాబట్టి వొవెల్ సౌండ్స్తో మొదలయ్యే పదాల ముందు సింగులర్ అర్థం వచ్చేటటువంటి ఏకవచనంతో సంబోధించడానికి యాన్ అనేటటువంటి ఆర్టికల్ను మనము యూజ్ చేయడం జరుగుతుంది. యాన్ ఈజ్ యూస్డ్ బిఫోర్ నౌన్స్ ఆర్ అడ్జెక్టివ్స్ దట్ స్టార్ట్స్ విత్ ఎ వొవెల్ సౌండ్. వొవెల్ సౌండ్స్తో వచ్చేటటువంటి అడ్జెక్టివ్స్ కావచ్చు, నేమ్స్ కావచ్చు, వాటి ముందు మనం యాన్ యూజ్ చేయడం జరుగుతుంది. యాన్ ఈజ్ యూజ్డ్ విత్ నౌన్స్ దట్ స్టార్ట్స్ విత్ ఎ సైలెంట్ హెచ్. కొన్ని పదాలు ఉన్నాయి, నౌన్స్ హెచ్ సైలెంట్ ఉంటుంది. హెచ్ సైలెంట్ ఉన్నటువంటి అంటే దట్ మీన్స్ ఫస్ట్ లెటర్ హెచ్ సైలెంట్ ఉంటుంది. అటువంటి పదాలకు ముందు మనము తప్పనిసరిగా యాన్ను వాడడం జరుగుతుంది. యాన్ అవర్, యాన్ ఆనెస్ట్ మ్యాన్, యాన్ ఆనరబుల్ పర్సన్. యాన్ హెచ్ ఇక్కడ సైలెంట్, అవర్లోను ఆనెస్ట్లోను హెచ్ సైలెంట్ కాబట్టి అటువంటి పదాల ముందు యాన్ యూజ్ చేయడం జరుగుతుంది. యాన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ 1.
యాక్చువల్గా వన్ అనేటటువంటి మీనింగ్ వచ్చే పదాల ముందు వొవెల్ సౌండ్స్తో స్టార్ట్ అయ్యేటటువంటి పదాల ముందు యాన్ అనేటటువంటి ఆర్టికల్ని యూస్ చేయడం జరుగుతుంది. యాన్ ఆరెంజ్, యాన్ ఎయిర్ప్లేన్, యాన్ ఐస్ క్రీమ్. అదేవిధంగా యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ అబ్రివేషన్స్ విచ్ స్టార్ట్స్ విత్ ద వొవెల్ సౌండ్స్. యాన్ అనేటటువంటి ఆర్టికల్ను వొవెల్ సౌండ్తో స్టార్ట్ అయ్యేటటువంటి అబ్రివేషన్స్కు ముందు బాగా గమనించాలి. వొవెల్ సౌండ్స్తో స్టార్ట్ అయ్యేటటువంటి అబ్రివేషన్ ఉండాలి. కాన్సోనెంట్ సౌండ్ అయితే ఏ యూస్ చేస్తాము, వొవెల్ సౌండ్కి అయితే యాన్ యూస్ చేస్తాం. యాన్ ఎంఏ స్టూడెంట్, యాన్ ఎంఎల్ఏ, యాన్ ఎంపీ, యాన్ ఎంఆర్ఓ. ఏ ఎంఏ అంటే ఏతో స్టార్ట్ అయింది, ఎంఎల్ఏ కూడా ఏతో స్టార్ట్ అయింది కాబట్టి ఏ అనే సౌండ్ వొవెల్ సౌండ్ కాబట్టి దానికి ముందు మనము యాన్ అనేటటువంటి ఆర్టికల్ను యూస్ చేసాం. ఇక డెఫినిట్ ఆర్టికల్ ది. ఇక డెఫినిట్ ఆర్టికల్ ది. ఇక డెఫినిట్ ఆర్టికల్ ది. ది కెన్ బి యూజ్డ్ బిఫోర్ సింగులర్ అండ్ ప్లూరల్ కౌంట్ అండ్ నాన్ కౌంట్ నౌన్స్. సింగులర్ కావచ్చు, ప్లూరల్ కావచ్చు, కౌంట్ చేయలేనటువంటి నౌన్స్కు మునుపు మనము ఆర్టికల్ను యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్స్ చూసామంటే ది ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఎ నౌన్ దట్ ఈస్ డెఫినెటెడ్. డెఫినెట్గా ఒక నౌన్ గురించి చెప్పేటప్పుడు డెఫినెట్గా బాగా తెలిసినటువంటి ఖచ్చితంగా చెప్పగలిగినప్పుడు మనము ది అనేటటువంటి ఆర్టికల్ను వాడతాము. ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఆ డోర్ను క్లోజ్ చేయండి. ఏ డోర్ అనేది మనకు డెఫినెట్గా తెలుసు, పర్టికులర్గా తెలుసు కాబట్టి అక్కడ ది అనేటటువంటి ఆర్టికల్ని యూస్ చేయడం జరిగింది. ది ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఎ నౌన్ దట్ హ్యాస్ బీన్ ప్రీవియస్లీ స్పెసిఫైడ్ ఇన్ ద కాంటెక్స్ట్. ఒక ప్యాసేజ్ కావచ్చు, ఒక సెంటెన్స్ కావచ్చు, ఒక నౌన్ గురించి చెప్తాము. సెకండ్ టైం దాన్ని ఆ నౌన్ గురించే చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ సమయంలో డెఫినెట్గా మనము ది అనేటటువంటి ఆర్టికల్ను యూస్ చేస్తాం. అంతకు మునిపే ఆ నౌన్ గురించి మాట్లాడి ఉంటాము లేదా తెలిపి ఉంటాము. రెండవసారి తెలపాల్సి వచ్చినప్పుడు ది అనేది తప్పనిసరిగా యూస్ చేయాల్సి వస్తుంది. ఐ లైక్ ద క్లాత్స్ యూ గివ్ మీ. నువ్వు ఇచ్చినటువంటి బట్టలు నాకు చాలా ఇష్టము. ఇది ఇంతకుముందు దాని గురించి ఏ బట్టలు అనేది డెఫినెట్గా మనకు తెలుసు కాబట్టి. ది ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఎ నౌన్ దట్ ఈస్ యూనిక్. యూనిక్ ఒక్కటి మాత్రమే, కాబట్టి ప్రపంచంలో యూనిక్ ఒక్కటి మాత్రమే ఉన్నటువంటి ఆ ప్లేసెస్ కావచ్చు, తర్వాత ఇంకేదైనా కావచ్చు, ఆ నౌన్ కావచ్చు, దానికి మునుపు మనము ది అనేటటువంటి ఆర్టికల్ రాయడం యూస్ చేయడం జరుగుతుంది. చూడండి ఎగ్జాంపుల్స్ చూడండి. ప్రైజ్ ద లార్డ్. భగవంతుడు ఒక్కడే, ద లార్డ్ యూనిక్ కాబట్టి ద అక్కడ యూస్ చేసాము. ద సన్, ద మూన్, ద సీ, ద రివర్, ద ఎర్త్, ద స్కై ఇవన్నీ యూనిక్ ఒక్కొక్కటే ఉన్నాయి కాబట్టి వాటి ముందు మనము ది యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా బిగ్ ఇన్ సైజ్ అయినా కానీ ఆ నౌన్కు మునుపు మనము ది యూస్ చేయడం జరుగుతుంది. ద కొలంబియా రివర్ ఈస్ నియర్ హియర్. కొలంబియా రివర్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, కాంటినెంట్స్ కావచ్చు, అదేవిధంగా సీస్ కావచ్చు, ఓషన్స్ కావచ్చు, వీటన్నింటికి మునుపు దీని యూస్ చేయడం జరుగుతుంది. ది ఈజ్ యూజ్డ్ టు డెసిగ్నేట్ ఏ న్యాచురల్ ఫినామినన్. ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, ప్రకృతికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాలు తెలపాల్సి వచ్చినప్పుడు మనము ది అనే ఆర్టికల్ని యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్ ద నైట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ ద సమ్మర్ సీజన్లో నైట్స్ రాత్రి కాలము తక్కువగా ఉంటుంది అని అర్థము. ఏ సమ్మర్ అయినా కావచ్చు, ఏ నైట్ అయినా కావచ్చు. ద విండ్ ఈజ్ బ్లోయింగ్ సో హార్డ్. గాలి వేగంగా వీస్తూ ఉంది. ద విండ్ ఇక్కడ విండ్ అనేది కూడా యూనిక్, దట్ టు వెరీ బిగ్ ఇన్ సైజ్ కాబట్టి ది అనేది ఇక్కడ ఆర్టికల్ని యూస్ చేయడం జరిగింది. ది ఈజ్ యూజ్డ్ టు రెఫర్ టు ఏ టైం పీరియడ్. ఒక టైం పీరియడ్ను తెలపడానికి కూడా మనము ది యూస్ చేయడం జరిగింది. ఐ వాస్ వెరీ నెయివ్ ఇన్ ద పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ను తెలపడానికి కూడా ది యూస్ చేయడం జరుగుతుంది. దిస్ సాంగ్ వాస్ వెరీ పాపులర్ ఇన్ ద 1980s.
1980స్లో ఈ పాట చాలా పాపులర్ అయింది, ఫేమస్ అయింది అని చెప్పడానికి అక్కడ ది అనేటటువంటి ఆర్టికల్ను యూస్ చేయడం జరిగింది. ఆ సాంగ్ ఏది, ఎప్పుడు అనేది మనకు డెఫినెట్గా తెలుసు కాబట్టి అక్కడ ది ఆర్టికల్ను యూస్ చేయడం జరిగింది. ఇక ది ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. ఇక ది ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీకి చెందినటువంటి అందరినీ గురించి తెలిపేటప్పుడు ది యూస్ చేస్తారు. ఐ ఇన్వైటెడ్ ద బేకర్స్ ఫర్ డిన్నర్. బేకర్స్ ఫ్యామిలీకి చెందిన మెంబర్స్ అందరూ అని అర్థం. దిస్ మెడిసిన్ వాస్ ఇన్వెంటెడ్ బై ద స్మిత్ ఫ్యామిలీకి చెందినటువంటి మెంబర్స్ అందరూ కలిసి ఈ మెడిసిన్ ఇన్వెంట్ చేశారు అని అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్కు మునుపు మనము ది అనేటటువంటి ఆర్టికల్ను యూజ్ చేయడం జరుగుతుంది. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద సూపర్లేటివ్స్ ఏదైనా కావచ్చు. అడ్జెక్టివ్స్లో సూపర్లేటివ్స్ అది పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ మీకు బాగా తెలిసే ఉంటుంది. సూపర్లేటివ్స్కు ముందు ది తప్పనిసరిగా యూస్ చేయాలి. ది అనేటటువంటి ఆర్టికల్ను తప్పనిసరిగా యూస్ చేయాలి. ద స్ట్రాంగెస్ట్, ద లార్జెస్ట్, ద మోస్ట్ బ్యూటిఫుల్, ద బెస్ట్, ద క్లవరెస్ట్, ఆ విధంగా సూపర్లేటివ్స్కు మునుపు ది అనే ఆర్టికల్ను తప్పనిసరిగా యూస్ చేయాల్సి వస్తుంది. తర్వాత ది ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై స్పెసిఫిక్ ఆర్ డెఫినిట్ నౌన్స్ దట్ రిప్రజెంటింగ్ థింగ్స్, ప్లేసెస్, ఐడియాస్ ఆర్ పర్సన్స్ దట్ కెన్ బి ఐడెంటిఫైడ్ స్పెసిఫిక్గా నౌన్స్ గురించి చెప్పేటప్పుడు మనము డెఫినెట్గా ఆ నౌన్ గురించి మనకు బాగా తెలిసినప్పుడు ది అనేటటువంటి ఆర్టికల్ను డెఫినిట్ ఆర్టికల్ అంటారు. దాన్ని యూస్ చేయాల్సి వస్తుంది. ది ఈజ్ యూజ్డ్ విత్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ డెఫినిట్ నౌన్స్. డెఫినిట్ నౌన్ సింగులర్ అయినా కావచ్చు, ప్లూరల్ అయినా కావచ్చు. డెఫినిట్గా తెలిసినప్పుడు ది యూస్ చేయడం జరుగుతుంది. ద హౌస్, పర్టికులర్గా దట్ హౌస్, ఆ హౌస్ అని తెలుస్తుంది. ద హౌసెస్ మనకు బాగా తెలిసినటువంటి హౌసెస్. ద బిజినెస్, ద వ్యాపారము. ద బిజినెసెస్ వ్యాపారాలు. డెఫినెట్గా తెలిసినటువంటి నౌన్స్కు ముందు అది సింగులర్ కావచ్చు లేదా ప్లూరల్ కావచ్చు, మనం ది యూస్ చేయడం జరుగుతుంది. ది ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై థింగ్స్, ప్లేసెస్, ఐడియాస్ ఆర్ పర్సన్స్ దట్ రిప్రజెంట్ ఏ స్పెసిఫిక్ ఆర్ డెఫినిట్ గ్రూప్ ఆర్ కేటగిరీ. ఒక డెఫినిట్ గ్రూపుకు సంబంధించినటువంటి, ఒక కేటగిరీకి సంబంధించినటువంటి ప్లేసెస్ కావచ్చు, ఐడియాస్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, వాటి ముందు మనము ది యూస్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ plural in sense. The automobile revolutionized travel and industry. ఆటోమొబైల్ అనేది ఏ లార్జ్ యూనిట్ కాబట్టి. ద పెన్సిల్స్ నీడ్ షార్పనింగ్. పెన్సిల్స్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ ది అనేది యూస్ చేయడం జరిగింది. ద బ్లూ పెన్సిల్ ఈజ్ మై ఫేవరెట్. డెఫినెట్గా ఒక పెన్సిల్ గురించి చెప్తున్నాము, బాగా తెలిసినటువంటి పెన్సిల్ గురించి. డెఫినెట్గా ఏ పెన్సిల్ అనేది మనకు తెలుసు కాబట్టి బ్లూ పెన్సిల్. ద బ్లూ పెన్సిల్ ఈజ్ మై ఫేవరెట్ అని ఇక్కడ ద బ్లూ పెన్సిల్కు మునుపు ది అనేటటువంటి ఆర్టికల్ను మనం ఇక్కడ యూస్ చేయడం జరిగింది. ఇక ది కెన్ బి యూజ్డ్ విత్ అన్కౌంటబుల్ నౌన్స్ దట్ కెనాట్ బి కౌంటెడ్. అన్కౌంటబుల్ నౌన్స్ మనము కౌంట్ చేయలేనటువంటి నౌన్స్కు మునుపు మనం ది అనేటటువంటి ఆర్టికల్ను వాడతాము. ద గ్రాస్, ద ఎయిర్, ద ఇన్ఫర్మేషన్, ఆ విధంగా. ఇక ఎగ్జాంపుల్ చూస్తే ఐ లైక్ టు రన్ ఇన్ ద గ్రాస్. అది ద గ్రాస్ అనేది అన్కౌంటబుల్ నౌన్. అదేవిధంగా ద సన్, ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ రిలీజియన్స్ అండ్ రేసెస్. అది ఏవైనా ఒక మతానికి సంబంధించిన విషయం కావచ్చు, లేదా తెగలకు సంబంధించిన, క్యాస్ట్లకు సంబంధించిన విషయం కావచ్చు. దాని ముందు మనం ది అని యూస్ చేయడం జరుగుతుంది. ద హిందూస్, ద ముస్లిమ్స్, ద క్రిస్టియన్స్, ఆ విధంగా. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ యూ టెల్ అబౌట్ ద సేమ్ నౌన్. ఒక నౌన్ గురించి చెబుతూ ఉన్నప్పుడు రెండవసారి, మూడవసారి అదే నౌన్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, డెఫినెట్గా ఆ నౌన్ గురించి మనకు బాగా తెలిసినప్పుడు ది అనేటటువంటి ఆర్టికల్ను
యూస్ చేయడం జరుగుతుంది. చూడండి, ఐ బాట్ సమ్ ఫ్రూట్, ద ఫ్రూట్ వాస్ బ్యాడ్. ఆ ఫ్రూట్, ఒకే ఫ్రూట్ గురించి రెండవసారి చెప్తున్నారు కాబట్టి అక్కడ ది అనేటువంటి ఆర్టికల్ని యూస్ చేయడం జరుగుతుంది. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ అడ్జెక్టివ్స్ యూజ్డ్ యాజ్ నౌన్స్. అడ్జెక్టివ్స్కు మునుపు, నౌన్స్కు మునుపు ది అనేది వస్తుంది. కంపారిజన్ వచ్చినప్పుడు ది అనేది వస్తుంది. అరకు ఈజ్ ద ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఊటీ లాంటిది అని అర్థం. ఇక్కడ కంపారిజన్, అరకును ఊటీతో కంపేర్ చేశారు, ఊటీతో పోల్చడం జరిగింది కాబట్టి ఇక్కడ ది అనేది యూస్ చేయడం జరిగింది నౌన్కు మునుపు. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఓన్లీ, బిఫోర్ మోర్, బిఫోర్ లెస్. ఓన్లీ అనే పదానికి ముందు, మోర్ అనే పదానికి ముందు, లెస్ అనే పదానికి ముందు ది తప్పనిసరిగా యూస్ చేస్తారు. ద మోర్ యు లెర్న్, ద మోర్ యు ఎర్న్. ఇక్కడ మోర్ అనేటటువంటి పదానికి మునుపు ది ఆర్టికల్ని యూస్ చేయడం జరిగింది. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ కార్డినల్ నంబర్స్. కార్డినల్ నంబర్స్కి మునుపు ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, ద 10th, ద 15th ఆ విధంగా చెప్పాల్సి వచ్చినప్పుడు, కార్డినల్ నంబర్స్ని యూస్ చేయాల్సి వచ్చినప్పుడు దాని ముందు మనము దీన్ని యూస్ చేస్తాం. ఫిబ్రవరి ఈజ్ ద సెకండ్ మంత్ ఆఫ్ ద ఇయర్. సెకండ్ మంత్ కాబట్టి ద సెకండ్ మంత్ డెఫినెట్గా చెప్పగలం కాబట్టి అక్కడ ది అనేటటువంటి ఆర్టికల్ని యూస్ చేయడం జరిగింది. ఇక ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద గ్రూప్ ఆఫ్ ఎ స్మాల్, ఇక ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద గ్రూప్ ఆఫ్ ఎ స్మాల్, ఇక ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద గ్రూప్ ఆఫ్ ఎ స్మాల్, ఇక ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద గ్రూప్ ఆఫ్ ఎ స్మాల్ ఐలాండ్స్. గ్రూప్ ఆఫ్ స్మాల్ ఐలాండ్స్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కావచ్చు, ఇంకొక గ్రూప్ గురించి మనము చెప్పవలసి వచ్చినప్పుడు ది అనేటటువంటి ఆర్టికల్ని యూస్ చేస్తాము. ద మాల్దీవ్స్, ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ దీనికి ఎగ్జాంపుల్స్. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ హోలీ బుక్స్. పవిత్ర గ్రంథాలకు ముందు మనము ది యూస్ చేస్తాము. అవి కూడా యూనిక్ కాబట్టి ద బైబిల్, ద ఖురాన్, ద భగవద్గీత. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ డిజర్ట్స్. డిజర్ట్స్ ఎడారులకు ముందు కూడా, ఎడారులకు సంబంధించినటువంటి నేమ్స్కు ముందు మనము ది అనేటటువంటి ఆర్టికల్ను యూస్ చేయడం జరుగుతుంది. ఇవి బిగ్ ఇన్ సైజ్, ద సహారా, ద లార్జ్ ఇన్ సైజ్ కావచ్చు, ద సహారా, ద థార్. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద టైమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. టైమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కు ముందు కూడా మనము ది యూస్ చేస్తాం. ఏ సమయము మనం తెలిపేటప్పుడు ద మార్నింగ్, ద ఆఫ్టర్నూన్, ద నైట్, ద ఈవినింగ్ ఇవి ఎగ్జాంపుల్స్. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ హిస్టారికల్ మాన్యుమెంట్స్. చారిత్రక కట్టడాలకు ముందు వాటిని తెలపాల్సి వచ్చినప్పుడు మనము ది అనేటటువంటి ఆర్టికల్ని యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ద చార్మినార్, ద తాజ్మహల్, ద రెడ్ ఫోర్ట్. యాక్చువల్గా ఇవి కూడా యూనిక్. చార్మినార్ ఒకటే ఉంటుంది, తాజ్మహల్ ఒకటే ఉంటుంది, రెడ్ ఫోర్ట్ కూడా ఒకటే వరల్డ్ లెవెల్లో. అదేవిధంగా ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ మ్యాగజైన్స్ అండ్ బిఫోర్ న్యూస్ పేపర్స్. న్యూస్ పేపర్స్ కావచ్చు, మ్యాగజైన్స్ కావచ్చు, వాటి మునుపు మనము ది అనేటటువంటి ఆర్టికల్ని యూజ్ చేస్తాము. ద హిందూ, ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద ఇండియా టుడే, ద ఈనాడు న్యూస్ పేపర్, ద ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ అలా యూస్ చేస్తాం. ది ఈజ్ యూస్డ్ బిఫోర్ ట్రైన్స్, బిఫోర్ ఎయిర్ప్లేన్స్, బిఫోర్ షిప్స్. ఒక ట్రైన్ నేమ్ తెలపాల్సి వచ్చినప్పుడు, ఏరోప్లేన్ నేమ్ తెలపాల్సి వచ్చినప్పుడు, షిప్ నేమ్స్ తెలపాల్సి వచ్చినప్పుడు ది అనేటటువంటి ఆర్టికల్ను వాడతాము. ద పద్మావతి ఎక్స్ప్రెస్, ద చెన్నై ఎక్స్ప్రెస్, ద జెట్ 747, ద టైటానిక్ ఈ విధమైనటువంటి ఎగ్జాంపుల్స్. ది ఈజ్ యూస్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఇన్వెన్షన్స్. ఏదైనా మా వస్తువులు కనుక్కున్న తర్వాత వాటి మునుపు మనము, కొత్త ఇన్వెన్షన్స్ మునుపు మనము ది అనేటటువంటి ఆర్టికల్ను వాడడం జరుగుతుంది. ద టెలివిజన్ అనేది ఒక ఇన్వెన్షన్. ద కంప్యూటర్ అనేది ఒక ఇన్వెన్షన్. ద మొబైల్ ఫోన్ ఇవన్నీ కూడా ఇన్వెన్షన్స్ కాబట్టి ఇన్వెన్షన్స్ ముందు కూడా మనము ది అనేటటువంటి ఆర్టికల్ను యూస్ చేయడం జరుగుతుంది. ఇక ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజికల్
ఇక ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, టూల్స్ కావచ్చు. దాని మునుపు మనము ది అనేటటువంటి ఆర్టికల్ని యూజ్ చేస్తాము. ద వయలిన్, ద హ్యామర్, ద డ్రమ్, ద స్పేడ్, ఈ విధంగా. ది యూజ్డ్ బిఫోర్ ద రివర్స్, సీస్ అండ్ ఓషన్స్. నదులు, సముద్రాలు, మహాసముద్రాలకు ముందు మనము ది అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాము. ద యమున, ద కృష్ణ, ద నర్మదా, ద అరేబియన్ సీ, ద ఇండియన్ ఓషన్, ఇవి ఎగ్జాంపుల్స్. బిగ్ ఇన్ సైజ్ అంటే నో డౌట్ ది ఆర్టికల్ని యూజ్ చేయొచ్చు, అందున ఇవి యూనిక్ కూడా. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ డెజిగ్నేషన్స్కు ముందు ఒక హోదాను, ఒక వ్యక్తి యొక్క హోదాను తెలపడానికి మనము ది యూజ్ చేస్తాము. ద ప్రిన్సిపల్, ద పర్సనల్ మేనేజర్, ద హెడ్ మాస్టర్, ద మార్కెటింగ్ మేనేజర్, ద పర్చేస్ మేనేజర్, ద మండల్ రెవెన్యూ ఆఫీసర్, ఆ విధంగా. ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆ విధంగా హోదా తెలిపాల్సి వచ్చినప్పుడు ఆ హోదాకు మునుపు మనము ది అనేటటువంటి ఆర్టికల్ను యూజ్ చేయడం జరుగుతుంది. ది ఈజ్ యూజ్డ్ బిఫోర్ డైరెక్షన్స్, దిక్కులకు సంబంధించినటువంటి అంశాలని తెలపాల్సి వచ్చినప్పుడు ది అనేటటువంటి ఆర్టికల్ను వాడతాము. ద సౌత్, ద నార్త్, ద ఈస్ట్, ద వెస్ట్, లేదా ద సౌత్ ఈస్ట్ కార్నర్, ద నార్త్ వెస్ట్ కార్నర్, ఆ విధంగా అయినా కానీ మనము తెలపాల్సి వస్తుంది. We use the for comparison between two persons and places. ఏ రెండు ప్లేసెస్ అయినా కావచ్చు, థింగ్స్ అయినా కావచ్చు, పర్సన్స్ అయినా కావచ్చు, కంపేర్ చేయవలసి వచ్చినప్పుడు, కంపారిజన్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ది వాడతాం. కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. కాళిదాస భారతదేశానికి షేక్స్పియర్ లాంటి వ్యక్తి అని షేక్స్పియర్తో కంపేర్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ద షేక్స్పియర్ అని నౌన్కు ముందైనా కానీ ది అనేటటువంటి ఆర్టికల్ని యూజ్ చేయడం జరిగింది. ఇక ది అని ఎక్కడ పలకాలి, ద అని ఎక్కడ పలకాలి అని అందరికీ డౌట్స్ ఉంటాయి. వి ప్రొనౌన్స్ ది యాజ్ ది బిఫోర్ వొవెల్ సౌండ్స్. వొవెల్ సౌండ్స్కు మునుపు మనము ది అని పలుకుతాము, టీహెచ్ ది అని పలుకుతాము. వి ప్రొనౌన్స్ ది యాజ్ ద. ఏ కానీ, యాన్ కానీ, ది కానీ ఎక్కడ పెట్టకూడదు. ఆర్టికల్ ఏది లేకుండా ఉన్నటువంటి పదాలు ఏవి ఎక్కడ పెట్టకూడదు అనేది కూడా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, వీటిని గమనించాలి. బిఫోర్ గాడ్, దేవుడిని గురించి, భగవంతుని గురించి తెలిపే సమయంలో ఆ నేమ్స్ ముందు ఏ ఆర్టికల్ రాదు. ఏ కానీ, యాన్ కానీ, ది కానీ రాదు. ఎగ్జాంపుల్ హనుమాన్, అల్లా, కృష్ణ, రామ, శివ. అదేవిధంగా బిఫోర్ మ్యాన్కు ముందు ది అనేటటువంటి కానీ, ఏ కానీ, యాన్ అనే ఆర్టికల్స్ రావు. ఎగ్జాంపుల్ మ్యాన్ ఈజ్ ఎ సోషల్ అనిమల్. అదేవిధంగా బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి నేమ్స్ మునుపు, స్పోర్ట్స్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది, పర్సనల్ ఎఫిషియన్సీ పైన డిపెండ్ అయినటువంటి ఐటమ్ స్పోర్ట్ ఐటమ్. ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్, స్విమ్మింగ్, హై జంప్, లాంగ్ జంప్. ఇందులో ఒకరే కంపీట్ చేయాల్సిన, ఇతరులతో కంపీట్ చేయాల్సి వస్తుంది. ఒక వ్యక్తి ఇతర వ్యక్తులతో కంపీట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ సింగిల్ పర్సన్ ఎఫిషియన్సీ పైనే ఇవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి వీటిని స్పోర్ట్స్ అంటాం, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ గేమ్స్ అంటే ఒక టీమ్గా ఆడేటటువంటి ఏ గేమ్ అయినా కావచ్చు, దాన్ని గేమ్ అంటారు. టీం ఉండాలి, టీం. క్రికెట్, కబడ్డీ, హాకీ, వాలీబాల్, ఇవన్నీ కూడా టీమ్స్ ఆడతాయి. టీమ్ ఎఫిషియన్సీ పైన దాని రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీటిని గేమ్స్ అంటారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. స్పోర్ట్స్ ఏవి, గేమ్స్ ఏవి, ఈ రెండింటి ముందు ఏ ఆర్టికల్ రాదు. ఓకే. బిఫోర్ ప్రాపర్ నౌన్స్ ఏవైనా కావచ్చు, హీ కావచ్చు, షీ కావచ్చు, ఐ కావచ్చు, దే కావచ్చు, ఇట్ కావచ్చు, వీటి ముందు ఏ ఆర్టికల్ రాదు. బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటే వాటి ముందు ఏ ఆర్టికల్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, షుగర్. బిఫోర్ మెటీరియల్ నౌన్స్ ముందు కూడా ఏ ఆర్టికల్ రాదు. కాపర్, గోల్డ్, సిల్వర్, సల్ఫర్, ఇవన్నీ. బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు కూడా ఏ ఆర్టికల్ రాదు. అబిలిటీ, జనరేషన్, వెల్త్.
ఆఫ్టర్ ఎనీ నౌన్, నౌన్ తర్వాత, నౌన్ వెంటనే దాని తర్వాత ఏ కానీ, యాన్ కానీ, ది కానీ ఆర్టికల్ రాదు. బిఫోర్ కంట్రీస్, దేశానికి సంబంధించినటువంటి నేమ్స్కు ముందు ఆర్టికల్స్ రావు. అమెరికా, ఇండియా, చైనా, పాకిస్తాన్ ఎగ్జాంపుల్. బిఫోర్ లాంగ్వేజెస్, లాంగ్వేజెస్కు ముందు కూడా ఏ ఆర్టికల్ను మనం యూస్ చేయము. తెలుగు, హిందీ, ఫ్రెంచ్ అండ్ జర్మన్ ఇవి ఎగ్జాంపుల్స్. డిసీజెస్కు బిఫోర్ బాడీ పార్ట్స్, శరీరంలో ఉండే అవయవాలను తెలపడానికి కూడా మనము అవయవాలను తెలిపే ముందు ఏ ఆర్టికల్ను యూస్ చేయము. ఫేస్, కిడ్నీ, లెగ్ అండ్ హెడ్. బిఫోర్ మినరల్స్, మినరల్స్కు మునుపు కూడా నేమ్స్ తెలపడానికి కూడా మనం ఏ ఆర్టికల్ను యూస్ చేయము. కాపర్, అయోడిన్, జింక్, రాక్ సాల్ట్. అదేవిధంగా బిఫోర్ ద ఇయర్స్, ఇయర్స్ సంవత్సరాలకు సంబంధించినటువంటి అంకెలకు ముందు మనము ఏ ఆర్టికల్ను కూడా యూస్ చేయము. 1947 వాజ్ ఎ వండర్ఫుల్ ఇయర్. ఇక్కడ 1947కు మునుపు మనం ఏ కానీ, యాన్ కానీ, ది కానీ యూస్ చేయలేదు, గమనించాలి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ టౌన్స్, స్ట్రీట్స్, స్టేషన్స్ అండ్ ఎయిర్పోర్ట్స్. బిఫోర్ ద నౌన్స్కు మునుపు ఏ ఆర్టికల్ కూడా చాలా వరకు యూస్ చేయము. ఇంతకు మునుపే మనము ఈ విషయాన్ని తెలుసుకున్నాము. అదేవిధంగా స్ట్రీట్స్ కావచ్చు, టౌన్స్ కావచ్చు, స్టేషన్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, నేమ్స్కు మునుపు అవి ఏ ఆర్టికల్ను మనము యూస్ చేయము. హైదరాబాద్, కాకినాడ, శంషాబాద్ ఎయిర్పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్ దీనికి ఎగ్జాంపుల్స్. Do not add an article when the noun has a possessive pronoun. Possessive pronoun ఉన్నప్పుడు అక్కడ ఏ ఆర్టికల్ను యాడ్ చేయకూడదు. మై, హిజ్, హర్, అవర్, దేర్ ఈ పదాలకు మునుపు ఏ ఆర్టికల్ కూడా యాడ్ చేయకూడదు, రాదు. ఆర్ ఏ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ లేదా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అయినా కానీ ఏ ఆర్టికల్ను యూస్ చేయకూడదు. దిస్, దట్. ఎగ్జాంపుల్ మై హౌస్, హర్ బుక్, దట్ బుక్, దిస్ బుక్ ఇలా ఉంటుంది. అంతే తప్ప ఏ ఆర్టికల్ యూస్ చేయడము జరగదు. అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ గమనించామంటే డిడ్ యూ బ్రింగ్ డాష్ అంబ్రెల్లా, ఇక్కడ మనం యాన్ యూస్ చేయాల్సి వస్తుంది. అంబ్రెల్లా అనేది న్యూమరిక్ సెన్స్లో 1 అని తెలుస్తుంది. అదేవిధంగా ఓవెల్ సౌండ్స్తో స్టార్ట్ అయింది. ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయినటువంటి పదం కాబట్టి యాన్ అనే ఆర్టికల్ని యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ యూ లుకింగ్ ఫర్ షాంపూ, నువ్వు షాంపూ కోసం చూస్తున్నావా. పర్టికులర్గా డెఫినెట్గా చెప్పగలము ద షాంపూ కాబట్టి అక్కడ డెఫినెట్గా చెప్పగలము కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ దీన్ని వాడడం జరుగుతుంది. ఐ చెక్డ్ డాష్ మెయిల్ బాక్స్ అగైన్, నేను మెయిల్ బాక్స్ను చెక్ చేశాను. ఏ మెయిల్ బాక్స్ చెక్ చేశాడో అతనికి పర్టికులర్గా తెలుసు కాబట్టి ది అనేటటువంటి ఆర్టికల్ని అక్కడ యూస్ చేయడం జరిగింది. కెన్ ఐ హ్యావ్ స్పూన్ ప్లీజ్, ఎన్నో స్పూన్స్ ఉంటాయి, అందులో ఏదైనా ఒక స్పూను ఇతనికి కావాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఏదో ఒకటి కాబట్టి అక్కడ ఏ 1 అనేటటువంటి మీనింగ్ వచ్చే సమయంలో కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అయ్యే పదానికి ముందు ఏ అనేటటువంటి ఆర్టికల్ని యూస్ చేయడం జరిగింది. ఐ వాస్ బార్న్ ఇంటూ డాష్ పూర్ ఫ్యామిలీ, ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టాను. 1 అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి చోట ఏ అనేటటువంటి ఆర్టికల్ను మనం యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా షీ విల్ కమ్ బ్యాక్ ఇన్ డాష్ అవర్, అదేవిధంగా షీ విల్ కమ్ బ్యాక్ ఇన్ డాష్ అవర్, ఇక్కడ హెచ్ సైలెంట్ కాబట్టి హెచ్ సైలెంట్ ఉన్నటువంటి పదాలకు ముందు అవర్ ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయ్యే పదాల ముందు యాన్ అనేటటువంటి ఆర్టికల్ను మనం ఇక్కడ యూస్ చేయడం జరుగుతుంది. హ్యావ్ యూ బీన్ టు డాష్ స్పేస్ నీడిల్ టవర్ ఇన్ సీటెల్, పర్టికులర్గా టవర్ గురించి చెప్తున్నారు కాబట్టి డెఫినెట్గా చెప్తున్నారు కాబట్టి ది అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ని యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా టవర్ బిగ్ ఇన్ సైజ్ కాబట్టి ఆ విధంగా చూసినా కానీ ది అనేటటువంటి ఆర్టికల్ అక్కడ సూటబుల్. ఐ వుడ్ లవ్ టు టాక్ వన్ ఆఫ్ డాష్ మేనేజర్స్, ఎందరో మేనేజర్స్ ఉన్నారు, పర్టికులర్గా ఒక మేనేజర్ గురించి మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి అతనితో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి అక్కడ ది అనేటువంటి ఆర్టికల్ని యూస్ చేయడం జరిగింది. వాట్ డాష్ అమేజింగ్ వ్యూ, ఇక్కడ ఇంత మునిపే అనుకున్నాము మనము ఆశ్చర్యార్థకం వచ్చినప్పుడు
అమేజింగ్ వొవెల్ సౌండ్తో స్టార్ట్ అయ్యేటటువంటి పదం కాబట్టి యాన్ అనేటటువంటి ఆర్టికల్ని యూస్ చేసాం. ద హెలికాప్టర్ ల్యాండెడ్ ఆన్ డాష్ ద రూఫ్ ఆఫ్ ఏ బిల్డింగ్. ఆ ఏ బిల్డింగ్ అనేది డెఫినెట్గా తెలుసు కాబట్టి ఏ బిల్డింగ్ రూఫ్ పైన హెలికాప్టర్ ల్యాండ్ అయింది తెలుసు కాబట్టి అక్కడ డెఫినెట్ ఆర్టికల్ను మనము యూస్ చేయడం జరిగింది. హీ ఈస్ నాట్ ఆనరబుల్ మ్యాన్. ఆనరబుల్ హెచ్ సైలెంట్ కాబట్టి యాన్ యూస్ చేయడం జరిగింది. వొవెల్ సౌండ్తో స్టార్ట్ అయ్యేటటువంటి పదం ఆనరబుల్. మ్యాన్ సింగులర్ ఇన్ సెన్స్ కాబట్టి యాన్ అనేటటువంటి ఆర్టికల్ అక్కడ యూస్ చేయడం జరిగింది. అదేవిధంగా డాష్ సన్ షైన్స్ బ్రైట్లీ. ద సన్ షైన్స్ బ్రైట్లీ. సన్ ఒక యూనిక్ కాబట్టి అక్కడ ది యూస్ చేయడం జరిగింది. రుస్తుమ్ ఈస్ డాష్ యంగ్ పార్సీ. ఏ యంగ్ పార్సీ. పార్సీస్ యంగ్ పార్సీస్ ఎందరో ఉన్నారు, అందులో ఒకడు వన్ అనేటువంటిది మీనింగ్ వచ్చే సమయంలో అక్కడ మనము కాన్సోనెంట్ సౌండ్ యా యంగ్ అక్కడ మనము ఏ అనేటటువంటి ఆర్టికల్ని యూస్ చేయడం జరిగింది. ఫ్రెంచ్ ఈజ్ డాష్ ఈజీ లాంగ్వేజ్. యాన్ ఈజీ లాంగ్వేజ్. ఫ్రెంచ్ అనేది యాన్ ఈజీ లాంగ్వేజ్ ఒక వన్ అనేటువంటి సెన్స్లోను. అదేవిధంగా ఈజీ వొవెల్ సౌండ్తో స్టార్ట్ అయ్యేటటువంటి వర్డ్ కాబట్టి ఈజీ అనేది దానికి మునుపు మనము యాన్ అనేటటువంటి ఆర్టికల్ని ఇక్కడ యూస్ చేయడం జరిగింది. హూ ఈస్ డాష్ గర్ల్ సిట్టింగ్ దేర్. డెఫినెట్గా పర్టికులర్గా ఒక గర్ల్, ఆ గర్ల్ ఎక్కడుంది అనేది మనకు తెలుసు కాబట్టి ఆ గర్ల్ గురించే మాట్లాడుతున్నారు కాబట్టి హూ ఈజ్ ద గర్ల్ సిట్టింగ్ దేర్. ఇంత మునిపే అనుకున్నాము, మ్యాన్ కావచ్చు, జెంట్ కావచ్చు, గర్ల్ కావచ్చు, బాయ్ కావచ్చు, పర్టికులర్గా డెఫినెట్గా తెలిసినప్పుడు మనము ది ఆర్టికల్ను యూస్ చేయడం జరుగుతుంది. విచ్ ఈస్ డాష్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా. ద లాంగెస్ట్ సూపర్లేటివ్స్కు మున్పు తప్పనిసరిగా ది ఆర్టికల్ వస్తుంది. లాంగెస్ట్ కావచ్చు, హైయెస్ట్ కావచ్చు, బ్రైటెస్ట్ కావచ్చు, ఇంటెలిజెంట్ కావచ్చు, క్లవరెస్ట్ కావచ్చు, సూపర్లేటివ్స్కు మునుపు ది ఆర్టికల్ను మాత్రమే యూస్ చేయడం జరుగుతుంది. ద వరల్డ్ ఈజ్ ఏ హ్యాపీ ప్లేస్. ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ హ్యాపీ హెచ్ ఉన్నా కానీ హ్యాపీ కాన్సోనెంట్ సౌండ్, ఇక్కడ హెచ్ సైలెంట్ కాదు, అది గమనించాలి. కాబట్టి ఇక్కడ ఏ అనేటటువంటి ఆర్టికల్ను యూస్ చేయడం జరిగింది. హీ ఈజ్ అన్ ఇంటరెస్టింగ్ పర్సన్. ఒక పర్సను ఇంటరెస్టింగ్ వొవెల్ సౌండ్తో స్టార్ట్ అయినటువంటి పదం కాబట్టి ఇంటరెస్టింగ్. దాని మునుపు వొవెల్ సౌండ్స్తో స్టార్ట్ అయ్యే పదాల ముందు యాన్ అనేది తప్పనిసరిగా ఆర్టికల్ యాన్ మనము అక్కడ ఉంచడం జరుగుతుంది. ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ. ఒక సెక్యులర్ కంట్రీ, ఒక లౌకిక రాజ్యము అనే అర్థం వస్తుంది. సెక్యులర్ కాన్సోనెంట్ సౌండ్ ఏ అనే ఒక అనే చోట ఏ అనేటటువంటి ఆర్టికల్ను మనం యూస్ చేస్తాము. కాన్సోనెంట్ సౌండ్స్కు ముందు ఏ యూస్ చేస్తాం. ప్యారిస్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్. ప్యారిస్ అనేది ఫ్రాన్స్కు క్యాపిటల్, ద క్యాపిటల్. పర్టికులర్గా డెఫినెట్గా మనకు తెలుసు కాబట్టి ఏది అనేది అక్కడ ది అనేటటువంటి ఆర్టికల్ను మనం ఇక్కడ యూస్ చేయడం జరిగింది. ఇక హ్యావ్ యూ బీన్ టు ద